శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ధర్మరాజు గారి ఆశీర్వచనంతో శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం వహిస్తుండగా అర్జునుడు బయలుదేరాడు. ఇద్దరూ యుద్ధరంగంలోకి ప్రవేశించారు. భీముడు గొప్ప సాహసంతో ఆ దుశ్శాసనుణ్ణి సంహారం చేసి తన మొదటి ప్రతిజ్ఞని పూర్తి చేసుకున్నాడు. రెండవ ప్రతిజ్ఞ అయినటువంటి దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి యుద్ధభూమిలో పడిపోయినటువంటి దుర్యోధనుడి యొక్క శిరస్సుని కాలితో తంతాను అని చెప్పి రెండవ ప్రతిజ్ఞని కూడా చుట్టూ ఉన్నటువంటి సైన్యానికి అంతటికీ కూడా జ్ఞాపకం చేశాడు. తదనంతరం కృష్ణార్జునులు ఇద్దరూ కూడా కర్ణసంహారం కోసం బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి సందర్భంలో కర్ణుని యొక్క కుమారుడైనటువంటి వృషసేనుడు పాండవ సైన్యంతో గొప్ప యుద్ధం చేస్తూ కనపడ్డాడు. అర్జునుడికి వృషసేనుడికి మధ్య పోరు సాగింది. అర్జునుడు చాలా పతాక స్థాయి వీరుడు. అటువంటి మహానుభావుడికి వృషసేనుణ్ణి నిర్జించడం అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్న విషయం ఏం కాదు. కాబట్టి భృకుటి స్ఫూర్జిత పాలభాగుడగుచున్ పొంగారి ఆ సూతపౌత్రకు కోదండము బాహుదండములు చిత్రస్ఫూర్తి దున్మాడి మస్తక ముగ్రోద్ధతి క్రూర భల్ల విలసద్ధారాహతింత్రుంచే బాణకళాదుర్దముడన్ నరుండు పతియున్ రాధేయుడున్ చూడగన్. ఆ అర్జునుడు ఆ వృషసేనుడితో యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో కనుబొమలు రెండూ ముడివేసి ఆ వీరత్వాన్ని చాటేటటువంటి బుద్ధిని పొందినటువంటి వాడై ఆ కర్ణుని యొక్క కుమారుడి ధనస్సుని విరిచేశాడు. బాగా బలిష్టమైనటువంటి ఆ వృషసేనుని యొక్క రెండు భుజములను తన యొక్క బాణముల చేత ముక్కలు ముక్కలుగా నరికేశాడు. తదనంతరం థలథలమంటున్నటువంటి ఒక బాణాన్ని ప్రయోగించి ఆ వృషసేనుడి యొక్క కంఠాన్ని ఉత్తరించాడు. ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరిగే ముందు కుమారుడు కళ్ళ ముందు మరణించడం అనేటటువంటిది కర్ణుడికి నిజంగా గొప్ప దురదృష్టమే. ఉన్నటువంటి శాపములకు తోడు కళ్ళ ముందు కుమారుడు ఆ విధంగా అర్జునుడి చేతిలో పడిపోతే ఎంత కాదన్నా తండ్రి మనస్సే. అది చివుక్కుమంటుంది, చాలా బాధపడుతుంది. అప్పటి వరకు కళ్ళ ముందు తిరిగిన కొడుకు, కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి కుమారుడు కళ్ళ ముందు పడిపోవడం కర్ణుడికి కొంత నీరసం కలిగేటట్టుగా చేస్తుంది. ఆ పైన ఆయన యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నాడో ఆ ఉత్సాహం నిలబడేటటువంటి స్థితిని సారథి అయినటువంటి శల్యుడు కల్పించలేదు. ఆ పైన అర్జునుడికి మాత్రం కర్ణుడి యొక్క కుమారుణ్ణి సంహరించి యుద్ధాన్ని ప్రారంభించడం ఉత్సాహం పెరగడానికి, మరింత ఆ సంతోషంతో స్ఫూర్తితోటి కర్ణుడితో పోరాడడానికి అవకాశాన్ని ఇచ్చింది. బహుశా దైవం అనుకూలించడం అన్న మాటకి అర్థం ఇలాగే పరిణమిస్తుందేమో. వాళ్ళు ఆ అర్జునుడు కర్ణుడు ఒకరికొకరు ఎదురెదురుగుండా యుద్ధాలు పెట్టి యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. ఆ యుద్ధం ఎంత గొప్పది అంటే ఇటు కౌరవ సైన్యం కానీ అటు పాండవ సైన్యం కానీ
వాళ్ళు యుద్ధం చేయడాన్ని ఆపేశారు. ఆపేసి ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ రమ్మంటేనూ చూద్దామంటేనూ అవకాశం కుదిరేది కాదు. మనం చేసుకునే యుద్ధం ఏముంది, ఎప్పుడైనా చేసుకుంటాం అనుకున్నారో ఏమో. ఏదో ఇద్దరు రాములు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, సూర్యుడు సూర్యుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, రుద్రుడు రుద్రుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, అంత గొప్ప యుద్ధం ఆ కర్ణుడికి అర్జునుడికి జరగబోతోంది. కాబట్టి మనం వాళ్ళ ద్వంద్వ యుద్ధాన్ని చూద్దామనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళందరూ కూడా నిలబడిపోయారు. అదే సమయంలో ఆకాశంలో దేవతలు, పితృదేవతలు, విద్యాధరులు, ఋషి సమూహాలు, ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి నిలబడ్డారు. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత తేలికైనటువంటి సమరం మాత్రం కాదు. ఇద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత సంకుల సమరం. కర్ణుడు అంత తేలికగా తీసివేయవలసినంత వీరుడు కూడా కాదు. నిస్సందేహంగా చాలా పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వీరుడే. ఆయనకి మొదటి నుంచి దురదృష్టం అలా వెంటాడింది. ఆ కారణం చేత అర్జునుడితో ఏ యుద్ధంలోనూ గెలవలేకపోయాడన్నది వేరు విషయం. కానీ దేవతలే వచ్చి ఆకాశంలో నిలబడి యుద్ధం చేస్తున్నారు అంటే అది అర్జునుడితో అంత పౌరుష పరాక్రమములు ఉన్నటువంటి కర్ణుడు చేస్తున్న యుద్ధం కాబట్టి చూశారు. కానీ లేకపోతే ఎందుకు చూస్తారు? అటువంటి సందర్భంలో సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆ శివుని వంక చూసి అన్నారు, ఇరువురు అతిరథులు, సమస్ఫురణులు, విక్రాంతిపరులు, శూరులు, వీరొండరువులతో పెనగగా అశ్వరమగు జగము ఉడుపరాదే సమరంబనగా. ఈ కర్ణార్జునులు సామాన్యమైనటువంటి వీరులు కారు. ఇద్దరూ కూడా అతిరథులు, మహావీరులు. దానికి తోడు ఇద్దరూ కూడా ఆ అస్త్రములను ప్రయోగించడంలో ఎక్కడా వెనుకాడేటటువంటి లక్షణం ఉన్నవారు కాదు. అంత గొప్పగా పద్ధతిని అనుసరించి ఎప్పుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించవచ్చో సమయ సందర్భములు నెరిగి ప్రయోగించగలిగినటువంటి దక్షత కలిగినటువంటి వారు. విశేషించి ఇద్దరూ కూడా శౌర్యంతో ఒకరిని మించి ఒకరు విక్రమించడానికి పోటీ పడేటటువంటి లక్షణం ఉన్నవారు. ఇటువంటి గొప్ప యోధులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే ఈ జగత్తంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపు చేయకూడదా అని బ్రహ్మగారు శివుడితో అన్నారు. అంటే శివుడు అన్నాడు, ఇద్దరూ కూడా భుజబలము చేత పరాక్రమించడానికి సిద్ధపడుతున్నటువంటి గొప్ప యోధులు. పైగా అది విధి నిర్ణయం. ఇక ఈ యుద్ధం జరగక తప్పదు, జరిగి తీరుతుంది. కాబట్టి నివారించడం అనేటటువంటి మాట పక్కన పెట్టేసేయి అన్నారు. శివకేశవుల యొక్క హృదయం ఎప్పుడూ ఒకటే. లేదా తిక్కనగారి దృష్టిలో అయితే ఒకడే రెండుగా భాషిస్తూ ఉంటాడు, రెండు కలిసి హరిహర స్వరూపంగా ఒకడుగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి అసలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపన. ఆ పైన నరుడైనటువంటి అర్జునుడు అవతారంగా రావడానికి కారణం ధర్మ సంస్థాపన. వాళ్ళిద్దరూ పాండవపక్షంలో ఉండడానికి కారణం అది ధర్మపక్షం అయినప్పుడు అసలు అవతారం దేని కొరకు వచ్చిందో ఆ ప్రయోజనాన్ని ఇప్పుడు నిలువరించడం కుదరదు. కాబట్టి ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధం జరగవలసినదే. కాబట్టి దాన్ని ఆపడం అన్న మాట సందర్భోచితం కాదు అని శివుడు దాన్ని పక్కన పెట్టించేశాడు. పెట్టించేస్తే వెంటనే ఇంద్రుడు చాలా వినయంతో జోక్యం చేసుకొని ఒక మాట అన్నాడు, తపము ఉదాత్త శౌర్యము ఉదగ్రబలంబును కల్గు క్రీడి కయ్యపు వెరవిక్కుడై గెలుచునట్లుగా నీవు తలంపవే పురాణ పురుషులైన కృష్ణుల రణంబున శాత్రవులు ఆక్రమించుటన్ కుపిత మనస్కులైన ఇలకున్ బ్రతుకిమ్మెయి కల్గనీర్చుని. మాట్లాడుతూ ఆ ఇంద్రుడు అన్నాడు, నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే చాలా కీర్తి కలిగినటువంటి వాడు, గొప్ప సాహసం కలిగినటువంటి వాడు, శౌర్యము పరాక్రమము కలిగినటువంటి వాడు అర్జునుడు. పైగా కృష్ణార్జునులు ఇద్దరూ కూడా అవతార స్వీకారం చేసి భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి? ధర్మ సంస్థాపన. అయినప్పుడు ఆ కృష్ణార్జునులు ఇద్దరూ గెలవాలి అని దేవతలు కోరుకోవాలి కదా.
అలా కోరుకోకపోతే ఇక పరమేశ్వరుడి యొక్క అవతారానికి ప్రయోజనం ఏముంది? దేవతలందరూ అటువంటి మంగళకర వాక్కు పలికితే దాని వలన ధర్మ సంస్థాపన జరుగుతుంది. కాబట్టి ఆశీర్వచనం చెయ్యాలి కదా. కాబట్టి అటువంటి కృష్ణార్జునులకే కోపం వస్తే అసలు ఈ లోకాలు దాన్ని ఆపగలవా? కాబట్టి అటువంటి వారికి జయం కలగాలని మనం కోరుదాం. అంటే బ్రహ్మగారు అన్నారు, జయాపజయాల గురించి అప్పుడే అసలు మాట్లాడవలసినటువంటి అవసరం ఏమిటి, మనం ఎందుకు నిర్ణయించడం అన్నారు. అంటే శివుడు జోక్యం చేసుకుని అన్నాడు, ఖచ్చితంగా నిర్ణయించి తీరాలి, ఈ పక్షానికి జయం కలగాలి అని మనం అనాలి అని మంగళవాక్కు పలకవలసిందే. ఎందుకని అంటే ఒక్కటే కారణం, దేవతలైనా పరబ్రహ్మమైనా అందరూ కోరుకునేది ఇది, ధర్మం ఒక్కటే. మిగిలినవన్నీ ఎన్ని ఉన్నా ధర్మం అనేది ఒక్కటి లేనినాడు ఎన్ని ఉన్నా సున్నా. అవి లోకమనకు ఆదర్శప్రాయమైనటువంటి గుణములుగా పరిణమించే అవకాశము లేనే లేదు. అందులో దేవతల యొక్క తీర్పు అది చాగంటి కోటేశ్వరరావో మాగంటి వెంకటేశ్వరరావో చెప్తున్న మాటలు కావు. అవి దేవతలే సాక్షాత్తుగా శంకరుడే అన్యాపదీశంగా చెప్తున్న మాట. ఎవరికి ఎంత బలమైనా ఉండొచ్చు, ఎవరికి ఎన్ని గుణాలైనా ఉండొచ్చు, అవి ధర్మాన్ని రక్షించడానికి పనికిరానప్పుడు అవి ఈశ్వరుడికి ఆమోదయోగ్యములు కావు. కాబట్టి ధర్మముతో ముడిపడనటువంటి గుణములు ఏ ఉంటాయో వాటిని గుణములుగా చూపించి లోకమనకు ఆదర్శప్రాయమని పేర్కొనడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఎందుకు ఆలోచించాలి? ఖచ్చితంగా కృష్ణార్జునులకు జయం కలగాలనే మనం అందాం. అనేటప్పటికీ వీరికి జయం తప్పదు అని శంకరుడు అన్నాడు. ఆ పైన ఇంద్రుడు, సురమని సమూహాలు అందరూ కలిసి అది అట్లాగే జరుగుతుంది, మీ సంకల్పాలకి అనుగుణంగానే కార్యమును జరిపించెదరుగాక అనగానే దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు, దివ్యదుందుబులు మ్రోగించారు. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మ సంస్థాపనకి ఎవడు ప్రధానంగా అడ్డొచ్చాడో వాడు పడిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. మిగిలిన గుణములు ఎన్నైనా ఉండవచ్చు కాక అది వేరు విషయం. ఆ గుణములు ధర్మమును రక్షించడానికి పనికిరాలేదు. కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోవలసిందే ఇంకా. అందుకని దేవతలు కూడా ఆశీర్వచనం చేసి పుష్పవృష్టి కురిపించి దివ్యదుందుబులను మోగించారు. ఆ కృష్ణార్జునులను ఇద్దరూ కూడా మెచ్చుకున్నారు. అటువంటి సమయంలో భయంకరమైనటువంటి యుద్ధం ఆ కర్ణార్జునుల మధ్య ప్రారంభమవుతోంది. అప్పుడు కర్ణుడు సారథి అయినటువంటి శల్యుడితో మాట్లాడుతూ అన్నాడు, అర్జునుడు నన్ను నోర్చిన ఎట్టులైన ఎట్లు చెప్పుమా అనుడు మద్రేషుడేను కృష్ణులిద్దరనొక్కట గిట్టి తీవ్ర బహుళ శరజాలముల పాలుపరతుననియే. ఎందుకు అడిగాడో తెలీదు, ఎందుకు ఆ ప్రశ్నే అర్జునుడికి వచ్చిందో తెలీదు. కానీ ఇద్దరూ మాత్రం ఆ సందర్భంలో ఒక ఆలోచననే పొందారు. పొంది ఎంత కాదన్నా అన్నదమ్ములేగా, అందుకని ఇద్దరూ ఒక ప్రశ్నే వేశారు వాళ్ళ సారథుల్ని. కర్ణుడు ముందు శల్యుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఒకవేళ ఏ కారణం చేతనైనా అర్జునుడు నన్ను జయిస్తే, నన్ను జయించడము అన్న మాటలో అర్థం కర్ణుడు ఇల్గితే, కర్ణుడు మరణిస్తే అప్పుడు ఏం చేస్తావని అడిగాడు శల్యుడిని. అడిగితే శల్యుడు అన్నాడు, నేను ఆ కృష్ణార్జునులిద్దరినీ కూడా పట్టుకొని అనేకమైనటువంటి బాణ పరంపరలు కురిపిస్తాను వాళ్ళ మీద అని శల్యుడు అన్నాడు. ఇదే ప్రశ్న ఇదే రీతిలో అర్జునుడు కృష్ణుడిని అడిగాడు. అట్లా సవ్యసాచి అడిగిన మురవైరి నగుచు ఈనుడు కూలినను ధరిత్రి పరియలైన మీరు వరగిన కర్ణుచే నీవు గోలుపోవు టేలకలువు. ఇది ప్రోత్సహించడం అంటే. అందుకే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. కృష్ణ భగవానుడైతే అన్నాడు, అసలు అటువంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? నేను చెప్తున్నాను చూడు, సూర్యుడు ఆకాశంలోంచి క్రింద పడిపోని, ఈ భూమి బ్రద్దలైపోని, మీరు పర్వతం ఒక పక్కకి ఒరిగిపోని, కర్ణుడు నీ చేతిలో ఓడిపోవకపోవడం, కర్ణుడు నీ చేతిలో మరణించకపోవడం అన్నది ఉండదు. నువ్వు కర్ణుణ్ణి సంహరించి తీరుతావు. ఆ విషయంలో నువ్వేమీ బెంగపెట్టుకోకు. ఒకవేళ నీకు మనసులో ఇంకా ఎక్కడైనా ఏమైనా శంకుందేమో,
నా తర్వాత వాళ్ళు ఏమైపోతారు అని. అంత క్లిష్ట పరిస్థితి ఏర్పడితే కౌరవుల్ని చంపి భూమిలో పాతిపెట్టి ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తా. ధైర్యమేనా? ఉత్సాహంగా యుద్ధం చేయి అంటే మాట్లాడినటువంటి మాట అవతలవాడిలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడడం మనిషికి ప్రాణం పోయడంతో సమానం. ఈ మాట అన్న తర్వాత అర్జునుడు పరమ సంతోషాన్ని పొంది అన్నాడు, ఈ శత్రువులందరినీ పీనుగు పెంటలుగా చెయ్యడం అనేటటువంటిది నువ్వు చెయ్యవలసినటువంటి అవసరం రాకూడదు కృష్ణ. ఆ పని నేనే తప్పకుండా నా ప్రతాపంతో చేస్తాను, కర్ణుణ్ణి నేలపాలు చేస్తాను. కాబట్టి ఆ విషయంలో మన ఇద్దరం ఏ బెంగా పెట్టుకోక్కర్లేదు అని చెప్పి యుద్ధాన్ని ప్రారంభించేటటువంటి సందర్భంలో ఇప్పటికే చిట్ట చివరికి వచ్చేసింది. భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు పడిపోయాడు, కర్ణుణ్ణి నమ్ముకుంటున్నాడు. ఈ కర్ణుడు కూడా అర్జునుడి చేతిలో పడిపోతే ఉన్న సైన్యం ఏమైపోతుంది? ఇప్పటికైనా మర్యాద తప్పకుండా ఈ స్థితిలోనైనా కర్ణుణ్ణి ఆపి సంధికి వెడితే బాగుంటుందని అశ్వత్థామ చెప్పగలిగినన్ని మంచి మాటలు చెప్పాడు దుర్యోధనుడికి. చెప్పి సంధి చేసుకో, ఇప్పుడు ఈ యుద్ధం చేయడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పాడు. చెప్పిన దుర్యోధనుడు వినలేదు. ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధం ప్రారంభమైంది. కరి కరి గిరి గిరి అంబోధరమంబోధరము బెలుచతాకిన క్రియతా కిరికడగి గగన తటియును ధరణియు మ్రోయుచు వడంక ధరణీనాథ. ఏనుగు ఏనుగుని ఢీకుంటే ఎలా ఉంటుందో, కొండ కొండతో పోరాడితే ఎలా ఉంటుందో, మబ్బు మబ్బుతో ఉరుసుకుని దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో అలా వాళ్ళిద్దరూ తీవ్రమైనటువంటి బాణఘాతముల చేత యుద్ధాన్ని ప్రారంభం చేస్తే దివి భువి కూడా కంపించిపోయేట. అంత గొప్ప యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరూ మేటి మొనగాళ్ళై ఎక్కడా వెనక్కి తీయకుండా దివ్యాస్త్రములను ప్రయోగిస్తున్నారు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే కర్ణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి దాని మంటలు ఆర్పేశాడు. తదనంతరం అర్జునుడు మేఘాస్త్రాన్ని ప్రయోగించి అంతటా కారుమబ్బులు కమ్ముకునేటట్టుగా చేశాడు. వెంటనే కర్ణుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘములన్నింటినీ కూడా చెల్లాచెదరు చేసేశాడు. అర్జునుడు ఐంద్రబాణాన్ని ప్రయోగించాడు. తన బలంతో కర్ణుడు ఆ బాణాన్ని అణిచేశాడు. అప్పుడు ఇక ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతోంది. జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూశారు. ఇంతసేపు అసలు కర్ణుడికి అవకాశం ఇవ్వవలసిన అవసరం ఏమిటి? అవకాశం ఇచ్చే కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది. ఉత్సాహం పెరిగే కొద్దీ అర్జునుణ్ణి ఒక్కణ్ణి పడగొట్టగలిగితే మొత్తం చరిత్ర చెరగరాసినట్టే. కాబట్టి ఇవాళ నేను మరణించడం కాదు, ఇన్నిసార్లు యుద్ధానికి వచ్చినా అర్జునుడి చేతిలో ఓడిపోయా, ఈ ఒక్కసారి అర్జునుడిని గెలవాలి. ఈ పట్టుదల పెరుగుతుంది. ఎందుకని? నేను నిగ్రహించగలుగుతున్నాను. అదిగో కృష్ణార్జునుల మీద ఇన్ని బాణాలు వేశాను, ఇద్దరి గుండెల్లో గుచ్చాను, శరీరాల్లో గుచ్చాను, అదిగో వింటినారి తెంపాను, అదిగో కేతనం మీద వేశాను, రథ చక్రరక్షకుల మీద వేశాను. ఇది స్ఫూర్తిని పెంచుతుంది, ఉత్సాహాన్ని పెంచుతుంది కర్ణుడికి. కాబట్టి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? పైగా అర్జునుడు అంటే ఒక స్థాయిలో ఊహ చేస్తారు. పైగా మీరు పడ్డ కష్టాలు మీకే జ్ఞాపకం బాగా అయినప్పుడు అర్జున, ఇన్ని కష్టాలకి ప్రధాన కారణమైన వాడు కర్ణుడు, అన్నిటికీ రెచ్చగొట్టినవాడు. అటువంటి కర్ణుడు ఎదురుపడితే నువ్వు ఇంతసేపు యుద్ధం చేస్తే, ఆయన బాణప్రయోగం చేస్తుంటే నువ్వు దానికి కొంత సంకటపడుతుంటే నీ సైన్యానికి అనుమానం వస్తుంది. అసలు నిజానికి అర్జునుడు కర్ణుడిని గెలవగలడా? కర్ణుడు ఏం సామాన్యమైన వీరుడు కాదు సుమా అన్న అనుమానం వస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి అట్లా ఉండకూడదు. ఉత్సాహాన్ని పుంజుకోవాలి. సాధ్యమైనంత తొందరగా ముగించేసే ప్రయత్నం చేయాలి. ముగింపు కొరకే వచ్చాం ఇద్దరం, కానీ ముగింపు కొరకు వచ్చిన వాళ్ళం ముగించడానికి ఆలస్యం చేయకూడదు. అది ఏ సందర్భంలో ఏ సమయంలో ఏ మాట ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పగలగడం ప్రజ్ఞ. కాబట్టి కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ, పుండరీకాక్షుండు గాంధీవితో నీదు దివ్యబాణములు రాధేయు చేత తోలపోవుటయు
బల్తూపుల నా తండుని ఉంచి ఇట్లు పేర్చిన విధంబు ఉత్సాహమెడలి మీ ఉనికియు కని కురుసంతతి ఆర్వ పాంచాల కోటి పిరుసని పోవంగ నిరుంగవో ఎరిగియు తగ చేయునది లేక వెగడుపడితివో చక్రమిచ్చతనతని మస్తకము దునుమనిన నగుచు కిరీటి బ్రహ్మాస్త్రమధికనిష్టయై నెయ్యనది బహునిష్ఠుర ప్రదీప్త శరమూర్తి కర్ణుని దశకు నడరే. ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ దేవదత్తాలైనటువంటి బాణాలు కర్ణుడికి పనికి రాకుండా పోవడమే కాకుండా అతడు భిన్న భిన్నమైనటువంటి బాణములను ప్రయోగించి నిన్ను బాధపెడుతుంటే నువ్వు తగినంత ఉత్సాహాన్ని విజృంభణాన్ని చూపించకపోతే పాండవ సైన్యానికి అనుమానం వస్తుంది. అనుమానం వస్తే వాళ్ళు యుద్ధభూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అదే సమయంలో కర్ణుడు ధాటిగా యుద్ధం చేస్తున్నాడని కౌరవ సైన్యం పుంజుకుంటుంది. వాళ్ళ సంతోషం ఎక్కువైపోతే వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ ప్రోత్సాహం ఇది కర్ణుణ్ణి రెచ్చగొట్టేటట్టు చేస్తుంది. పరిస్థితులు నువ్వు నీరు కారిపోయేటట్టు చేస్తాయి. కాబట్టి యుద్ధం చెయ్యడం ఒకటే కాదు, పరిస్థితులను ఆనుకూల్యతతో ఉండేటట్టు చూసుకోవడం కూడా నీ కర్తవ్యం. కాబట్టి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు? నీ దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు పనికి రావట్లేదు అనుకుంటే చెప్పు, నా సుదర్శన చక్రం ఇస్తాను, ఆ సుదర్శన చక్రంతో చంపుతావా కర్ణుణ్ణి? పోనీ అలా చంపు అనేటప్పటికీ అర్జునుడికి జ్ఞాపకానికి వచ్చింది. ఓ, నేను చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని కృష్ణ పరమాత్మ బోధ చేశారు. మనిషి ఒక్కొక్కసారి తడబడతాడు జీవితంలో, కానీ ఒకరు దిద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు మాట వినడం ఉన్నదే, అది చాలా గొప్ప విషయం. తడబడని వాడెవడు జీవితంలో? తడబడకుండా నేను ఎప్పుడూ ఉంచుకునే ఉన్నాను అనగలిగినవాడు లోకంలో ఉంటే వాడు ఎవరికీ ఆదర్శము కాడు. ఎందుకు కాడు అంటే వాడు కారణజన్ముడు. తడబడినవాడెవడో, తడబడి దిద్దుకున్నవాడెవడో వాడు మాత్రమే ఇతరులకు ఆదర్శప్రాయుడు. ఎందుకని? అలా మనం కూడా దిద్దుకోవాలి అని చెప్పచ్చు. ఆయన జీవితంలో ఎప్పుడూ తడబడలేదండి, అలా అందరికీ సాధ్యం కాదండి, ఎవరూ ఆదర్శంగా తీసుకోరు. అర్జునుడు తడబడ్డాడు అంతకుముందే. ఎందుకని? ధర్మరాజు గారు ఏదో అన్నారని నాకు ప్రతిజ్ఞ ఉంది, చంపేస్తాను ధర్మరాజుని అన్నాడు. అర్జునుడు ఓ మాట, ఆ కృష్ణ పరమాత్మ ఓ మాట చెప్పారు, విన్నాడు. విని ధర్మరాజు గారిని నింద చేశాడు. నింద చేసినవాడు ఎంత ఆర్ద్రత ప్రేమ కలిగినవాడు. నాకు వీటన్నిటికన్నా అన్నగారిని నింద చేశానన్న బాధ ఎక్కువ, కంఠం కోసేసుకుంటానన్నాడు. అదేమీ నటన కాదు, ఆయన ఆర్తికి ప్రేమకి నిదర్శనం. అయితే నిన్ను పొగుడుకో అన్నాడు. మళ్ళీ కృష్ణుడి మాట విని పొగుడుకున్నాడు. అన్నగారిని సేద తీర్చాలి, నేను ఇవాళ కర్ణుడిని చంపొస్తానని బయలుదేరాడు. తడబాట్లు రాని వాళ్ళు ఎవరుంటారు నాకు చెప్పండి జీవితంలో? ఖచ్చితంగా ఉంటాయి తడబాట్లు. తడబాటు రావడం తప్పు కాదు, దిద్దుకుని ఉంచుకోవడం గొప్ప. దిద్దుకుని ఉంచుకోవడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఎవరైనా చెప్తే వినడం. అసలు ఎవరు చెప్పిన మాట నేను విననన్నవాడు జీవితంలో ఏది సాధించగలడు? తన బుద్ధికి తోచినదేదో అదే గొప్ప అంటాడంతే. అప్పుడు అసలు ఆయన ఎలా ఆదర్శాన్ని లోకంలో స్థాపిస్తాడు? ఏ రకంగా చూసినా అర్జునుడు ఆదర్శప్రాయుడయ్యాడు. అందుకే ఆ సంఘటనలు వరుసక్రమంలో జరిగాయి. కాబట్టి కృష్ణుడు ఆ మాట అంటే నొచ్చేసుకుని అలా అంటావా నన్ను అని అనలేదు. ఆయన కాకపోతే నాకెవరు చెప్తారంటాడు. అది మనిషికి ఉండవలసిన లక్షణం. అది కర్ణుడైతే వాడంతటి వాడు నాకు చెప్పడానికి, వాడు నాకు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అంటాడు. అసలు వినే గుణం ఉంటే కదూ, అది లేకపోవడం చంపేస్తుంది, అది ఉండడం బ్రతికించేస్తుంది అంతే. కాబట్టి కృష్ణుడు చెప్తే వెంటనే సుదర్శన చక్రం ఇవ్వడం వరకు ఎందుకు అని ఒక చెరునవ్వు నవ్వి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. సరే, కర్ణుడు తన యొక్క నియమపాలన శక్తి చేత అవతల వారి వదిలిపెట్టినటువంటి అస్త్రాన్ని తాను అణచగలిగాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడేం వెనకంజ వేయలేదు, ఎన్నో బాణములను ప్రయోగించాడు. అర్జునుడు గాయపడేటట్టు చేశాడు, కృష్ణుడు గాయపడేటట్టు చేశాడు, ఇద్దరి శరీరముల వెంట నెత్తురు కారేటట్టు చేశాడు. అంత భయంకరంగా ఇద్దరి మధ్య సంకుల సమరం నడుస్తోంది. ఆ నడుస్తున్నప్పుడు కర్ణుడు ఇక ఉపేక్షించి వీలు లేదు, సర్పబాణ ప్రయోగం చెయ్యాలి అనుకున్నాడు. నిజానికి మీరు ఒక్కటి ఆలోచించండి, పరమాత్మ చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు. మాట వినేవాడికి కదూ ఎవరైనా సరే ఉపకారం చేస్తారు. నా సుదర్శన చక్రం ఇస్తాను పోనీ వేయి అని కృష్ణుడు అన్నప్పుడు వెంటనే తిరగబడి అర్జునుడు
కృష్ణుడి మీద నోరు జారాడు అనుకోండి, ఇప్పుడు వస్తోంది ఉపద్రవం, అందులో కృష్ణుడు ఎందుకు ఉపకారం చేయాలి, నీ అంత వాణ్ణి నువ్వన్నావు కదా అని ఊరుకోవాలి. కానీ కృష్ణుడు చెప్పిన మాట విని చిరునవ్వుతో బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడే, దానికి కృష్ణ పరమాత్మ యోగ్యతని నిర్ణయించి అర్జునుడికి ఉపకారం చేస్తున్నాడు. ఆ కర్ణుడి దగ్గర సర్పాస్త్రం ఉంది. అది ఒకానొకనాడు ఆదిపర్వంలో వచ్చినటువంటి ఘట్టం. ఆ ఖాండవవన దహనం చేసినప్పుడు ఆ దేవేంద్రుడికి ప్రియమిత్రుడు తక్షకుడు, అదొక గొప్ప సర్పం. ఆ తక్షకుని యొక్క కుమారుడు అశ్వసేనుడు, అదో గొప్ప సర్పం. ఆ సర్పం తల్లిని అగ్నిహోత్రంలో పడిపోకుండా చూడడం కోసమని, అమ్మ నా తోకని నోటితో కరిచి పట్టుకో, నేను పైకి ఎగిరిపోతానని పైకి ఎగిరిపోతున్నాడు. అర్జునుడు చూసి ఆ వెళ్ళిపోతున్నటువంటి అశ్వసేనుడి తోకని బాణంతో నరికేశాడు. ఆ తోక ముక్క నోట్లో ఉండగా ఆ తల్లి వచ్చి అగ్నిహోత్రంలో పడిపోయింది. ఇంకొక బాణంతో అశ్వసేనుడిని కూడా కొట్టబోయాడు. కానీ ఇంద్రుడు ఆ మోహిని విద్య చేత అర్జునుడు అశ్వసేనుడిని కొట్టకుండా కాపాడాడు. ఆ అశ్వసేనుడిని ఇంద్రుడు రక్షిస్తే అర్జునుడి మీద పగపట్టినటువంటి అశ్వసేనుడు అస్త్రంగా మారి కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. నేను సరి అయిన సమయంలో ప్రయోగిస్తానని ప్రతిరోజు గంధపుష్పముల చేత అర్చించి ఆ అస్త్రాన్ని బంగారు వరలో ఉంచుతాడు కర్ణుడు. ఇప్పుడు ఆ అస్త్రాన్ని తీసి తన యొక్క ధనస్సుకి సంధించి అర్జునుడి యొక్క మెడకి గురి చూసి వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఆ పెట్టిన గురి క్రీగంటి దగ్గరికి వస్తోంది అని గమనించాడు శల్యుడు. వెనక్కి తిరిగి నువ్వు మెడకి గురి పెట్టట్లేదు అన్నాడు. అంటే కర్ణుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నాకు తెలీదా గురి పెట్టడం, నువ్వు ఇలా నన్ను హెచ్చరిక చేసి మాట్లాడవచ్చా, మహావీరులతో మాట్లాడే లక్షణం ఇదేనా అని వెంటనే శల్యుడి పట్ల కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తుండగా మాట్లాడాడు. అది ఇద్దరికి తేడా. అది అర్జునుడి జీవితం, ఇది కర్ణుడి జీవితం. ఇద్దరికి అంత తేడా ఉంటుంది. పెద్దరికం ఇవ్వాలి అనుకుంటే నిజానికి శల్యుడు కూడా ఒక మహారాజే, అయినా కర్ణుడికి సారథ్యం చేశాడు కదా. ఏం నిందించాడు కాసేపు పక్కన పెట్టండి, సారథ్యం చేస్తున్నాడు కదా. అర్జునుడు సారథిని కొట్టాలనుకుంటే శల్యుడిని కూడా కొట్టేస్తాడు కదా. అయినా కూడా వచ్చాడు కదా అంత పెద్ద యుద్ధానికి. కృష్ణుడితో సమానంగా సారథ్యం చేయగలిగినటువంటి నేర్పరితనం ఉన్నవాడు అని ఆ రోజులలో అనిపించుకున్నవాడు కర్ణుడికి సారథ్యం చేసి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక మాట చెప్తే అర్జునుడు చిరునవ్వు నవ్వినట్టు కర్ణుడు ఎందుకు నమ్మలేకపోయాడు అంటే, ఇదే మనిషి పడిపోవడానికి కారణాలు. ఇవి జీవితంలో అలవాటు చేసుకోకు సుమా. ఇవి జాగ్రత్తగా చూడు, భారతంలో ఇవి గమనించు, ఇవి నేర్చుకుని జీవితాన్ని దిద్దుకో. అందుకు భారతాన్ని చదువుకోవడం, అందుకు భారతాన్ని నేర్చుకోవడం. ఎవరేమైనా చెప్పవచ్చుగాక, నేను వినను. నేను అనుకున్నదేదో అది గొప్ప అనుకున్నవాడు వృద్ధిలోకి రాడు, రక్షణ పొందలేడు. కాబట్టి ఇప్పుడు ఆ సర్పాస్త్రాన్ని గురిపెట్టి అర్జునుడి మీదకి వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే ఆ సర్పాస్త్రం అర్జునుడి యొక్క కంఠాన్ని దునవడం కోసం వచ్చేస్తోంది దగ్గరికి. పలుదెస మంటలు ప్రబ్బగా అలఘస్ఫురణముననిగుడు అయ్యస్త్రంబున్ జలజాక్షుడు కని పంచాంగుళ మాత్రము రథము ధరణి గృంక అదుముడున్. ఆ సర్పాస్త్రం వచ్చేస్తున్నప్పుడు అన్ని వైపులా కూడా ఆ మంటలు కమ్ముకున్నాయి. అలఘస్ఫురణముననిగుడు అయ్యస్త్రంబున్నదేమీ చిన్న విషయం కాదు. ఒక పాము పగబట్టి అస్త్రంగా కర్ణుడి దగ్గర ఇంతకాలం నుంచి ఎదురు చూస్తోంది అర్జునుడి కోసం. కాబట్టి దాని పగ తీర్చుకోవాలి. ఆయన కంఠాన్ని ఎప్పుడు ఉత్తరిస్తానా అని ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఆ సర్పాస్త్రానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అది వెళ్ళి పడిపోతోంది ఆ అర్జునుడి మీద. అప్పుడెవరు రక్షించగలరు? ఆపద నుంచి రక్షించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఎందుకు రక్షించాలి అంటే ఒకే కారణానికి రక్షించాలి. వాడు ధర్మము కొరకు నిలబడిన వాడేనా. దుస్తర్కాస్తు విరమ్యతాం అని శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి సమయంలో శిష్యులతో మాట్లాడుతూ వేదో నిత్యమధీయతాం తదుచితం కర్మ స్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు. వేదమును ప్రమాణం చేసుకుని విహిత కర్మలను ఆచరించు. నీకు ఏదైనా మాట్లాడగలిగిన శక్తి ఉంటే ఆ మాట్లాడగలిగిన శక్తిని ధర్మమును బలపరచడానికి ఉపయోగించు తప్ప
ధర్మ వ్యతిరేకమైన మాటలు మాట్లాడడానికి నీ సొంత అభిప్రాయాలకి వేదికలుగా మార్చుకొని మాట్లాడి ప్రజల యొక్క జీవితాలు పాడు చెయ్యవద్దు. దుస్తర్కాస్తు విరమ్యతాం, దుస్తర్కాన్ని కట్టిపెట్టు అని శంకర భగవత్పాదులు ఆనాడు చేసిన హెచ్చరిక. అంటే ఎప్పుడైనా సరే ధర్మము కొరకు మనకున్నది ఏది ఉపయోగపడినా ఈశ్వర రక్షణ ఉంటుంది. మనకి ఎన్ని ఉన్నా అవి ధర్మమునకు కట్టుబడనప్పుడు అవి ఈశ్వర అనుగ్రహమునకు పాత్రములు కాలేవు.